హర హర మహదేవ. హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తు గాయపడటంతో ఆయన అభిమాన సంఘాల నాయకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవాలయంలో పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు విశేష పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించి బాలయ్య శ్రేయస్సు కోసం భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. హర హర మహదేవ. ఒకవైపు ప్రజాప్రతినిధిగా నియోజకవర్గ సమస్యలపై పోరాడుతూ మరొక వైపు సినీ రంగంలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఆయన ఆరోగ్యంపై అభిమానులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. గాయం నుంచి త్వరగా ఉపశమనం పొంది ఆయన మళ్లీ ప్రజాసేవలోనూ సినీ చిత్రీకరణలోనూ అంతే చురుకుగా పాల్గొనాలని వేడుకున్నారు. భీమవరం పట్టణానికి చెందిన పలువురు టీడీపీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ఆరోగ్యం మెరుగవ్వాలని కోరుతూ స్వామివారి పాదాల వద్ద ప్రత్యేక అర్చనలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవుడి ఆశీస్సులతో పాటు కోట్ల మంది అభిమానుల ప్రార్థనల వల్ల ఆయన త్వరలోనే పూర్తిగా కోలుకుంటారనే ధీమాను వారు వ్యక్తం చేశారు. గతంలోనూ ఎన్నో క్లిష్ట పరిస్థితులను, సవాళ్లను అధిగమించి మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వచ్చిన చరిత్ర బాలకృష్ణదని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. బాలయ్య ఆరోగ్యం కుదుటపడి వీలైనంత త్వరగా కెమెరా ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఎన్బీకే 111వ చిత్రం షూటింగ్లో మరి కాకినాడ పోర్ట్లో జరుగుతుంటే మరి బాలయ్యబాబు గారు ఫైటింగ్ సీన్లో మరి డూబు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు అయినా ఒరిజినాలిటీగా చేయాలని ఒక ఆసక్తితో ఇదైతే మరి కాలు స్లిప్ అయి పడతంలో కాలు ఫ్రాక్చర్ అయింది. మరి దాన్ని యావక భారతదేశ నందమూరి అభిమానులందరూ కూడా మనస్తాపం చెంది గుడుల్లో, చర్చిల్లో, మసీదుల్లో కూడా పూజా కార్యక్రమాలు చేపడటం జరిగింది ఆయన త్వరగా కోలుకోవాలని. అందులో భాగంగా భీమవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘాల తరపున మరి ఇక్కడ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో మరి ఆయనకి అభిషేకాలు, పూజలు చేసి స్వామివారికి త్వరగా నందమూరి బాలకృష్ణ గారు కోలుకుని మరి అటు కల్లమ్మ తల్లి సేవలు, ఇటు హిందూపుర ప్రజలకి అలాగే బసవ తారక హాస్పిటల్కి కూడా ఎలలేని సేవలు చేసే సర్వశక్తుల్ని ప్రసాదించాలని చెప్పి పంచరామ క్షేత్రాలు ఒక క్షేత్రమైన ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంలో మరి ఆ స్వామివారికి రుద్రాభిషేకాలు చేసి పూజా కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. మరి నిజంగా బాలయ్య బాబు గారు చాలా మంచి మనసు గల వ్యక్తి, చాలా బాలాశంకరుడికి ప్రతిరూపం బాలయ్య బాబు. ఎందుకంటే బాలాబోలిగా మాట్లాడతారు, కలమోషం ఉంచుకోరు. 111 చిత్రాలు ఈ రోజున ఆయన యాక్ట్ చేస్తున్నారంటే 64 సంవత్సరాలు పూర్తి చేసుకుని 65 సంవత్సరాలు వచ్చిన మరి నిజంగా ఆ పరమశివుడు ఆశీస్సులు, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు, నందమూరి తారక రామారావు గారు, బసవ తారకమ్మ గారు తల్లిదండ్రుల ఆశీస్సులు, ఇటు ముఖ్యంగా ముందుగా తెలుగువారి నందమూరి అభిమానులు అలాగే యావక ప్రజానీకం కళమ్మ తల్లి అభిమానులు అందరూ ఒక ఆశీస్సులతో ఆయన ఇన్ని చిత్రాలు యాక్ట్ చేస్తడం జరుగుతుంది. మరి ఆయన త్వరగా కోలుకుని మరి ఏదైతే ఉందో ఆయన కళమ్మ తల్లి సేవలు చేసుకుంటూ మరి 111వ చిత్రాన్ని త్వరగా పూర్తి చేసి అభిమానులకి అందజేసే విధంగా మరి ఆ ఉమాసోమేశ్వర స్వామి జనార్దన స్వామిని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటున్నాం. హర హర మహదేవ.